అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది పార్ట్ 1 చేసాము. అది ఫ్లాప్ అయినట్టుంది, వ్యూస్ రాలే. బట్ పార్ట్ 2 పక్కా హిట్ అయింది అనమాట. అలాంటి కాన్వర్జేషన్స్ జరిగాయి, అలాంటి డిస్కషన్ జరిగాయి. 1 by 1 మాట్లాడుకుందాం. సో ఆ డిస్కషన్ లో హైలైట్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్, రాము అండ్ సాయి కూర్చోన్నప్పుడు కళ్యాణ్ ఒక డిస్కషన్ తీసుకొస్తాడు. నార్మల్లీ నైట్ టైము అందరూ ఎగెనిస్ట్ తనూజ మాట్లాడుకుంటా ఉంటారు రెగ్యులర్ గా. బట్ ఫస్ట్ టైం కళ్యాణ్ అబౌట్ తనూజ మాట్లాడాడు. సో తనూజ గురించి మాట్లాడాడు. తనూజ గురించి మాట్లాడుతూ సో కళ్యాణ్ అదొక్కటే కాదు, తనూజకి ఇచ్చిన ఎలివేషన్ మామూలు ఎలివేషన్ కాదు. ఎపిసోడ్ లో పడితే ఇద్దరి గ్రాఫ్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి, అసలు మామూలు కూడా కాదు. బట్ అదొక పాయింటే కాదు. అండ్ కళ్యాణ్ తన 5 వారాల జర్నీని తను అసెస్ చేసుకోగలిగాడు. అంటే ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఎలా ఉంది, అసలు నేను 5 వారాల్లో తన ఆ రోలర్ కోస్టర్ జర్నీ ఏదైతే ఉంటుందో, పడటం లెగటం అసలు ఏంటి, ఎవరి వల్ల జరిగింది, ఎక్కడ జరిగింది అని చాలా అసెస్ చేయగలిగాడు. అండ్ తనూజ తన ఈ 5 వారాల జర్నీలో ఎంత కీ రోల్ పోషించింది అనేది చాలా క్లియర్ గా చెప్పగలిగాడు. అసలు ఎలా అనిపించింది అంటే చెప్పిన తర్వాత, దాని తర్వాత అతను ఇంకొక 2 మాట్లాడాడు. అవన్నీ చూసిన తర్వాత రాజా సినిమా ఉంటుంది వెంకటేష్ బాబు గారిది, మై మోస్ట్ ఫేవరెట్ మూవీ. ఆ సినిమాలో సౌందర్య గారు వెంకటేష్ బాబుని మార్చిన తర్వాత వెంకటేష్ బాబు సౌందర్య గారి కోసం ఏం చేస్తారనేది మనం అందరం చూసాం కదా. అలాగుంటదన్నమాట మనోడు చెప్పే మాటలు. అదే అనిపించింది. అసలు మామూలు కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ మాట్లాడాడు. అది మాట్లాడటం అది పక్కన పెడితే తన 5 వారాల జర్నీని తను అసెస్ చేసుకున్నాడు చూసారా, అది చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు ప్రతి నిమిషం మన గేమ్ను మనం అసెస్ చేసుకుంటూ దానికి తగ్గట్టు మనం ముందుకు మార్చుకుంటూ వెళ్ళగలగాల బిగ్ బాస్ హౌస్లో. అప్పుడే చాలా విన్నర్కి చాలా దగ్గరగా వెళ్ళగలుగుతాం. అక్కడ కళ్యాణ్ అది చేశాడు, అది చాలా బాగా నచ్చింది నాకు. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయొచ్చు అబ్బా, మీరు బరాబర్ లైక్ చేయొచ్చు ప్లీజా, ఏమనుకోకండి. మీరు మరీ దొంగల్లా ఉన్నారు, లైక్లు కూడా చేయట్లే. లైక్ చేయొచ్చు కదా, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అర్థం చేసుకోను. డిస్కషన్స్ ఎక్కడి నుంచి, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత నుంచి. సో అక్కడ ఆయిషా గారు ఏడ్చి ఎంత అయిపోయింది, అసలు మామూలుగా లేదనమాట. సో అక్కడ అంతా అయిపోయిన తర్వాత మాధురి గారు వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత సంజన గారు వాళ్ళు కూర్చొని మైండ్ గేమ్ చాలా ప్రశాంతంగా ఆడాలి. మైండ్ గేమ్ ఆడడానికి చాలా ప్రశాంతత కావాలి. ఆయిషా నేను చూడు ఎంత కామ్గా కోడ్ చెప్పానో, సో ప్యానిక్ అవ్వకుండా అని చెప్పుద్ది. నిజంగా అన్నిసార్లు ఏమైనా తిట్టకూడదు కానీ మాధురి గారిని నిన్న ఆ గేమ్లో, ఆ శ్మశానం గేమ్లో ఈమె అసలు మామూలుగా కూడా కాదు. ఎందుకంటే అంత క్లియర్గా కోడ్ చెప్పినామో ఈమె చాలా బాగా చెప్పింది, చాలా బాగా అదే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఈమె బాగా ఆడింది ఈమె గేమ్. సో దానికి ఆయిషా గారు ఉంటారు. యాక్చువల్గా అక్కడ వీడు ఎక్కడ ఓపెన్ చేసేస్తాడా అని చెప్పి నేను భయపడతా. అంటే వేరే వాళ్ళు అది చెప్పాను కదా మీకు ఇందాక దాంట్లో కూడా చెప్పాను వీడియోలో, పొద్దున ఓటింగ్ అనాలిసిస్లో కూడా చెప్పా. ఆ అమ్మాయి ఏడ్చింది ఒక బాధ ఏంటంటే ఆ కళ్ళు కనపడలేదని ఒక బాధ. దానికంటే పెద్ద రీజన్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చాము, మన తోపులం తురుములం నిరూపించేసుకుందాం, మనకి ఇంకా తనూజకి ఇచ్చాము వార్నింగ్, తనూజ ముందు తొడగొట్టాము, ఇంకా మెడ తిప్పేద్దాం అన్న రేంజ్లో స్టార్ట్ అయింది. అక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఆ గేమ్ వేరే వాడు ఎక్కడ గెలిచేస్తాడో మనమే గెలిచి చూపించాలన్న ప్రెషర్లో ఆ అమ్మాయికి అది కళ్ళు కనపడలేదు, కొంతమందికి కళ్ళు నెత్తికి కనపడలేదు. సో ఆ అమ్మాయికి ఏంటంటే పాపం నిజంగానే కనపడలేదు, అంతే తేడా. మిగతా అదంతా సేమ్ టు సేమ్ బిల్డప్ ఇద్దాం అనుకుంది, బొక్క బొర్ల పడింది అని నాకు అనిపించింది. నేను ఇందాక అదే చెప్పాను. ఇప్పుడు కూడా అమ్మాయి ఆల్మోస్ట్ అదే కన్ఫర్మ్ కూడా చేస్తూ ఉందన్నమాట. అండ్ అక్కడ తర్వాత సుమన్ దివ్య కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అన్న కెప్టెన్ అయ్యాడు. సో అన్న కెప్టెన్ అయిన తర్వాత ఫుడ్ గురించి మాట్లాడారు. నువ్వు ఫుడ్ చాలా జాగ్రత్తగా వండుతావు అమ్మ, మంచిగా వండుతావు అంటే అన్న, నన్ను మెయిన్ చెఫ్ చేసే పని అయితే ఓకే అన్న, నేను ఉంటాను. లేదు అంటే ఇంక నేను ఉండను, నాకు ఏదైనా క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్ ఏదైనా ఇవ్వు, ఆ ఫ్లోర్ క్లీనింగ్ అయితే నా వల్ల కాదన్నా అని చెప్పుద్ది అనమాట. దానికి లేదమ్మా నువ్వు ఉంటావు, ఇప్పుడు తను ఉంది, తను ఒక్కొక్కసారి తప్పించుకుంటుంది, సో వద్దు అనుకుంటుంది తను, నువ్వు మాత్రం నిలబడతావు, చేయగలుగుతావు, నువ్వు తప్పించుకోవు అని నేను చెప్తా ఉన్నాను అనమాట. కెప్టెన్ అయ్యారు కదా సుమన్, నా కెప్టెన్ అయినప్పుడు సుమన్ ఎలా ఉండాలి అసలు మామూలు కూడా మాస్. అసలు భరణి గారు వస్తారు, భరణి గారు వచ్చి ఇంకా నీతో మాట్లాడాలి కదా అని చెప్పి మనోడు అంటాడు అనమాట. భరణి గారు సుమన్ నా కెప్టెన్తో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంది అసలు ఏందన్నా ఏందంటాడు. అప్పుడు ఆమె కూడా అదే అంటది. సో భరణి కూర్చుంటాడు, టీ షర్ట్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ భరణి గారు అప్పుడు తర్వాత సుమన్ వెళ్ళిపోతారు. భరణి గారు దివ్యతో మాట్లాడుతుంటారు. మాధురి గారితో వెళ్ళి మాధురి గారితో వెళ్ళి మాట్లాడమని చెప్పా కదా కూర్చొని అంటే, సో టాక్ టు హర్, నేను అబ్జర్వ్ చేసింది బట్టి సో నోరిచ్చుకొని పడిపోవడం తప్ప తనకి ఏమీ
అంటే అన్ని తనకి మంచి ఏది తెలుసు, మంచి తెలుసు, చెడు అన్నీ తెలుసు. తన వాయిస్ తన వాయిస్ అనేది మొన్న చెప్పాను కదా. సో మనం మాట్లాడుకున్న దూరంగా ఉండడానికి అంటే తన ఏంటంటే మనకు క్లియర్గా అర్థమైంది. సో తను నోరేసుకొని పడిపోతే తప్పితే తనకి మంచి చెడుల గురించి క్లారిటీ ఉంది. సో తనతో వెళ్ళి కూర్చొని మనం దూరంగా ఉండి తనతో మాట్లాడకుండా ఉంటే అది వేరేలాగా ఉంటుంది. ఆ వర్డ్స్ చేంజ్ అయినప్పుడు ఒక ఇంప్రెషన్ అనేది, అంటే మనం కూర్చొని మాట్లాడితే ఒక వర్డ్స్ అనేవి మారుతాయి కదా. సో మారినప్పుడు మన మీద ఒక ఇంప్రెషన్ కూడా క్రియేట్ అవ్వచ్చు, తెలియకుండా క్రియేట్ అవుతుంది. అండ్ మన ఇద్దరు బాడీ లాంగ్వేజ్లో ప్రాబ్లం ఏంటంటే తెలియకుండానే మన బాడీ లాంగ్వేజ్లో చిన్న యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంటుంది. ఎలా కనిపిస్తుంది అంటే ఏంటి అలా కనిపిస్తుంది. సో వెదర్ నువ్వు ఆమె కూర్చొని మాట్లాడుకుంటే సో కొంచెం క్లియర్ అవుతుంది, సార్ట్ అవుట్ అవుతుంది అని ఆయన చెప్తాడు అనమాట. సో మాధురి గారితో కూర్చొని మాట్లాడమంటాడు ఆయన. సో ఒక పాయింట్లో ఓకే, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మాధురి గారితో కూర్చొని మాట్లాడినా కానీ సో మాధురి గారిలో ఇంప్రెషన్ చేంజ్ అయ్యింది అంటే 99.99% ఇంప్రెషన్ అయితే చేంజ్ అవ్వదు. సో ఎందుకంటే ఆమె లోపలికి వచ్చినప్పుడు ఒక థాట్లో ఏదైతే వచ్చిందో స్టిల్ అదే థాట్ ఆమెకి ఇంకా రన్ అవుతూనే ఉంది. సో భరణి గారు, దివ్య, సో వాళ్ళ క్లోజ్నెస్ అది బయట జనాలకి కొంత సీరియల్ గేమ్ లాగా కనిపిస్తుంది అని చెప్పి అనిపించింది. అండ్ దట్టు వాళ్ళిద్దరికి ఓట్ బ్యాంక్ లేదు. తనూజాకి అయితే ఓట్ బ్యాంక్ ఉంది. సో తనూజాతో ఉంటుంది. అది ఇంకా తనూజ ఇప్పుడు కొంచెం దూరం అయింది, డిటాచ్ అయింది. ఆ డిటాచ్ అయిన సంగతి కూడా రాము చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ రాము చెప్తారు ఆయనకి, కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆమెతో మీతో డిటాచ్ అయింది మీకు తెలుస్తుందా అని చెప్పి. సో కాబట్టి ఇక్కడ ఈ బాండ్కి డిటాచ్ ఏర్పడిపోయింది. సో కాబట్టి వీళ్ళిద్దరే, అది మాధురి గారు గమనించారు. ఇప్పుడు మాధురి గారు వీళ్ళతో మాట్లాడినా కూడా మాట్లాడతారని నమ్మకం లేదు, బట్ ఆయన ట్రై చేయమంటున్నాడు. ఆయన దివ్య అంటది ఆవిడ ఎక్కడ ఉన్నా కానీ కూర్చొని మాట్లాడాను, ఆవిడ మామూలుగానే ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఆవిడకి నా మీద ఏమన్నా ఉంటే సో అది నేనేం చేయలేను. నేను ఇంతకన్నా దాటి నేను వెళ్ళాలి అంటే నేను ఎందుకు వెళ్తాను ఇంకా. సో నాకేం అవసరము, నేను ఇగ్నోర్ కూడా చేయట్లేదు, నేనైతే బాగానే ఉన్నాను. ఇంతకంటే మీరు దాటి ఇంకా బతిలాడుకోవాలి, మాట్లాడాలి అంటే నా వల్ల అయితే కాని పని అన్నట్టు ఆమె చెప్తా ఉంటారు అనమాట. ఇంకా వీళ్ళు ఇక్కడ ఇంకా వేరే డిస్కషన్ వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ డిస్కషన్ వచ్చినప్పుడు భరణి గారే సాయితో మాట్లాడుతున్నావా అన్నట్టే. సో దివ్య అంటది సాయితో మార్నింగ్ కూడా మాట్లాడే కదా, నా కెపాసిటీకి నా కెపాసిటీకి మించి నేను చేస్తున్నా ఇక్కడ. నేను యాక్చువల్గా నిఖిల్తో మాట్లాడాలనుకుంటాను కూర్చొని, బట్ నిఖిల్ వేరే జోన్లో ఉంటాడు, ఏదేదో మాట్లాడుతుంటారు. సో అందుకే నాకు నిఖిల్తో మాట్లాడంటే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ గౌరవ్ ఉన్నాడు. సో గౌరవ్ నా దగ్గరికే వస్తుంటాడు, ఏదో కోచింగ్ అని అదే అని వస్తుంటాడు. నాకు ఒక్కసారి ఇరిటేటింగ్గా ఉన్నా కూడా నేను మాట్లాడతాను గౌరవ్తో, ఎందుకంటే సో అతను మాట్లాడతాడు, అతని దగ్గర ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అది నాకు నచ్చితే నేను మాట్లాడతాను, నేనేమి ఇగ్నోర్ కూడా చేయట్లేదు గౌరవ్ తోటి. ఇంతకంటే వాళ్ళు వచ్చి 2 రోజులైంది వైల్డ్ కార్డ్స్, ఇంతకంటే వాళ్ళతోటి నేను రాసుకొని పూసుకోవాలంటే నా వల్ల కాదు. మీరైతే రాసుకొని పూసుకుంటారు కానీ నేనైతే రాసుకొని పూసుకోలేనని చెప్తుంటారు. ఇంకా ఇక్కడ కామెడీ నడుస్తూ ఉంటుంది అనమాట. రాము స్టోరేజా స్ట్రాటజీ అని మాట్లాడుతూ ఉంటారు. సుమనన్న కెప్టెన్ అయితే మేమంతా హ్యాపీనే అని చెప్పి ఇక్కడ ఇమాన్యుల్ ఉన్న గౌరవ్ వాళ్ళతో చెప్తుంటారు అనమాట. సుమనన్న కంటే మేమే హ్యాపీ ఫీల్ అవుతామని. అది రియల్గా కనిపించింది. సుమనన్న కెప్టెన్ అయినప్పుడు అసలు మామూలు హౌస్ అంతా ఊగిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ కళ్యాణ్, ఆయిషా, రాము, గౌరవ్ వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సో ఆయిషా రితు గురించి అడిగితే, రితు ఎన్ని గేమ్లో గెలిచిందిరా అంటే, రితు చాలా గేమ్లు గెలిచింది. అరే ఎన్ని గేమ్లో గెలిచింది, ఒక గేమే కదా గెలిచింది అది ఈ అమ్మాయి అంటది అనమాట. లేదా ఆ శాండ్ గేమ్ విన్ అయింది, ఇంకేమన్నా విన్ అయిందా అంటే లేదు, ఆ బ్యాలెన్సింగ్ టాస్క్, రోప్ టాస్క్, సో ఇలా చాలా గేమ్ ఆడింది. రాము అంటాడు లేదు చాలా టఫ్ ప్లేయర్ అబ్బా, చాలా టఫ్ ప్లేయర్, ఫిజికల్గా 110% ఇస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఆ మైండ్ అంత మొద్దుబారిపోయి ఉంటుంది కాబట్టి బయట సంఘటనల వల్ల. సో ఆమె చాలా ఫిజికల్గా చాలా గట్టిగా ఉంటుంది, చూడడానికి అలా ఉంటుంది. ఒక రితు చౌదరి అల్లాడిచ్చేస్తుంది అని వీళ్ళు చెప్తుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ తర్వాత రమ్య గారు, మాధురి గారు డిస్కషన్ వస్తుంది అనమాట. ఈ డిస్కషన్లో ఈ ప్రాబ్లం ఏంటంటే సో రమ్య అందరి దగ్గర కూర్చొని నువ్వు వాళ్ళతో ఉంటున్నావు, వాళ్ళతో ఉంటున్నావు అంటుండేసరికి రివర్స్ కౌంటర్లో రమ్యను కూడా నువ్వు కూడా మాధురి గారు చెప్తే చేస్తున్నావు, మాధురి గారితోనే ఉంటున్నావు అని చెప్పి వేరే వాళ్ళు అంటారు. సో అది అటు ఇటు కాసి మాధురి గారి దగ్గరికి వస్తారు అనమాట. అందుకని రమ్యని అడుగుతూ ఉంటారు. మాధురి గారు సంజన అంటుంది నువ్వు నేను చెప్తేనే అన్ని చేస్తున్నావంట, ఏం చేసావు, మా కోసం ఫుడ్ విషయంలో సెలెక్ట్ చేసుకోమని నేను చెప్పానా, సో నేనే వద్దన్నాను కదా, సో నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అనేది కూడా నీ ఇష్టమే కదా, ఇంకా నీ ఇష్టం వచ్చి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, ఇంకేం జరిగింది అక్కడ, నువ్వేం ఉన్నావు, సో నీకెవరేం చెప్పారు, నీకెవరేం చెప్పారు, సో నా మాట నీకేం చెప్పాను, నువ్వు నా మాట ఎక్కడ విన్నావు, అసలు ఆ మాట అది ఎందుకు వస్తుంది, ఎవరన్నారంటే సో రమ్య అంటది మీరు మాధురి గారితో ఉంటున్నారని చెప్పి నాతో ఎవరో అంటే ఎవరన్నారు, ఎవరు పోకిరి సినిమాలో
ఎవటాడులాగా ఎవరన్నారంటే ఎవరో అన్నారు ఆ నలుగురు ఎవరు తీసుకురాని వాళ్ళకి సమాధానం చెప్తా. ఈమెతో ఉంది అని చెప్పంగానే ఈమె తీసుకోలేకపోతుంది. ఈమె మాత్రం బయట బంధాలు అంటే లైక్ వాళ్ళ దాకా వస్తే కానీ తెలియదేమో సిచ్యువేషన్. నిజంగానే మాధురి గారితోనే ఉంటుంది ఈ అమ్మాయి, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, బయట నుంచి రావటము లేకుంటే ఇంకోటో బట్ మాధురి గారితో ఉంటుంది. బట్ టాస్కుల దగ్గరికి వచ్చరికి ఈ అమ్మాయి చాలా తెలివిగా, ఈ అమ్మాయి అంటది ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతాను, నాకు ఏది కావాలనుకుంటే అది చేస్తాను, సో అని చెప్పి ఈమె అక్కడే అంటుంటుంది అనమాట మాధురి గారితో. మీరు 4-5గురితో ఉన్నారని చెప్పి నేను అంటే, సో దానికి రివర్స్లో మీరు కూడా మాధురి గారితో ఉంటున్నారు కదా అని చెప్పాను. ఎవరన్నారు? దివ్య, కళ్యాణ్, తనుజ, రితు, సంజన ఇలా అంటది అనమాట. ఒక్కొక్కరి పేరు చెప్తా ఉంటది. సో అక్కడ భరణి అని చెప్పి వాళ్ళ పేరు అనమాట. నాతో ఉంటున్నావు కదా మన ఇద్దరం, నాతో ఉంటున్నావు కదా మన ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాము, నాకు సపోర్ట్ చేయండి, నువ్వు నాతో ఉన్నావా? లేవు కదా, సో నువ్వు వేరే పర్సన్ చూసుకొని నీ గేమ్ కోసం నువ్వు వెళ్ళావు కదా అంటే, సాయి పిలిచాడు, సాయి పిలవంగానే సాయితో వెళ్ళావు, మ్యానిపులేట్ అయిపోయావు. అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇంకా నాకు అక్కడికి వచ్చి నాకు సుమనైనా ఓకే, సాయి అయినా ఓకే అని అన్నావు, ఇంకేంది నా మాట నువ్వు వినేది తొక్క. సో నా మాట ఏమినావు అంటే, లేదు సుమనన్న వచ్చి అప్పుడు రమ్య అంటే సుమనన్న వచ్చి యాక్చువల్గా నాకు గౌరవతోటి నాకు కొంచెం లాంగ్వేజ్ ఇష్యూ ఉంది కదా, సో అందుకని అని చెప్తే, సో అప్పుడు నేను ఆలోచించాను, సుమనన్న తీసుకోవడానికి ట్రై చేశాను అని చెప్పి ఆ మాట అనమాట. నేను ఒక వీక్ కంటెస్టెంట్ని ఫిజికల్గా ఆడలేను అని చెప్పి నాకు హౌస్లో అందరు ఇన్సల్ట్ చేశారు కదా, నాకు ఓకే, నాకు అర్థమైంది అంటే పవన్ ఉంటాడు, అలా ఏం లేదంటే మీకెందుకు మీరు అలా అనుకుంటారు అని చెప్పి పవన్తో అంటుంటుంది. పవన్ కూడా తిరిగి ఆమెకి కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు నువ్వు సంజన గారు వీళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే అప్పుడు నిఖిల్ వస్తారు అనమాట. నాకు నిఖిల్ గెలవాలని ఒకళ్ళు, నాకు కూడా నిఖిలే గెలవాలని ఇంకొకళ్ళు, అసలు నిఖిల్ గెలవాలనుకుంటారు. బట్ అక్కడ గెలిచింది మాత్రం గౌరవ్ అనమాట. అప్డేట్ అది. సో ఒక్కొక్కసారి లక్ ఫేవర్ చేయాలండి, లక్ ఫేవర్ చేయకపోతే కూడా మనం ఏం చేయం, లక్ ఫేవర్ చేస్తే పని అయిపోతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అంటే అప్పుడు ఇమ్మాన్యుయల్ లక్ అసలు లేకుంటే 5గురు సెలెక్ట్ చేసుకోవడం ఏంటి, ఆ 5గురిలో సుమన్ మిగలటం ఏంటి, సో సుమన్ని మనం సుమన్ని గౌరవ్తో పేర్ అవటం ఏంటి, సో ఇప్పుడు కెప్టెన్ అవటం ఏంటి, అసలు మామూలు కాదు అసలు ఇక్కడ ఎవరికి ఏం అర్థం కావట్లేదు. వాకీ టాకీ తీసుకుని అక్కడ కింద పడేస్తున్నాడు, వాకీ టాకీ కూడా పట్టుకోపోవట్లేదు గౌరవ్. అలాంటి వాళ్ళు అంత కన్ఫ్యూజ్డ్గా గేమ్ ఆడిన వాళ్ళు గెలుస్తారని నేను అనుకోలేదు అన్నట్టు మాట్లాడతాను అనమాట. ఇక్కడ బయట ఇప్పుడు డిస్కషన్ వస్తుంది, కళ్యాణ్ తనుజ గురించి మాట్లాడుతుంటారు. సాయి వాళ్ళు కూర్చున్నప్పుడు, సో నువ్వు ఇక్కడ మాతో ఉంటావు, మరి నైట్ అంటే ఉదయం నుంచి అందరితో ఉంటావు, బట్ నైట్ అయితే వాళ్ళతో కూర్చొని కొంచెం మాట్లాడతాను, ఫ్రెండ్స్ కదా అని చెప్పి అంటుంటప్పుడు అప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ తనుజ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ, ఓకేనా. ఇందాక కెప్టెన్సీ టాస్క్ లో సుమనన్న లేకపోయి ఉంటే, అక్కడ సుమనన్న ప్లేస్ లో తనుజ ఉంటే హౌస్ లో ఎవరు ఏమని అనుకున్నా కానీ నా ఫుల్ సపోర్ట్ నేను తనుజాకే ఇచ్చుండేవాడిని. ఓపెన్ సపోర్ట్ ఇస్తా, ఎవరేమని అనుకున్నా, బోల్డ్ స్టేట్మెంట్, ఓపెన్ సపోర్ట్ ఇస్తా. ఇది ఇంతవరకు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏ పిల్లడు మారలేదు, ఎప్పుడు చూసినా ఇంకా తనుజ అని పట్టుకొని తిరుగుతున్నారు అని అనుకుంటారు. ఎపిసోడ్లో ఇలా కానీ కట్ చేశారనుకో, ఇది ఒక్కటే వేసి అలాగే అనుకుంటారు జనాలు. బట్ దాని తర్వాత మాట్లాడతాడండి, అసలు మామూలు కూడా కాదు, మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి యాక్చువల్గా నాకు ఇక్కడ శ్రీజ వెళ్ళిపోయినప్పుడు నేను ఏడ్చాను, సో దానికంటే ముందు శ్రీజ వెళ్ళిపోయినప్పుడు ఎంత ఏడ్చానో దానికంటే డబల్ ఏడ్చాను నేను ప్రియా వెళ్ళిపోయినప్పుడు, ఎందుకంటే నాకు ఇక్కడ ప్రియానే క్లోజ్ అయింది అని చెప్తూ ఫస్ట్ వీక్లో ఆ నామినేషన్స్లో ఉన్నప్పుడు హ్యామర్ తీసుకొచ్చి తను నాకే ఇచ్చింది, ఓకేనా, హ్యామర్ నాకు ఇచ్చిందని చెప్తాడు. తర్వాత సెకండ్ వీక్లో కూడా, అండ్ తర్వాత మొన్న కూడా నామినేషన్స్ నుంచి నన్ను సేవ్ చేసింది. అంటే తనని డైరెక్ట్గా సేఫ్ జోన్లోకి పంపించి, తను డేంజర్ జోన్లో ఉంది కదా, సో తనను సేఫ్ జోన్లోకి పంపించి, సో అక్కడ నన్ను సేవ్ చేసింది. సో తనకి అవసరం లేదు, ప్రతిసారి నాకు చాలానే చేసింది. అదనే కాదు ఫస్ట్ వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత నాకు ప్రియా తనుజ క్లోజ్ అయ్యారు. వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ అయ్యారంటే నాకు వాళ్ళని చూసి జలసీ వచ్చింది. సో నేను కూడా చిన్నగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టాను. సో అలా తనుజ నాకు ఫ్రెండ్ అయింది. సో తనుజతో కూర్చొని నేను మాట్లాడుతుంటాను. నేను థర్డ్ వీక్లో లో అయ్యా. సో థర్డ్ వీక్లో నేను లో అయినప్పుడు
నాకు తనూజ వచ్చి మాట్లాడింది. సో తనూజ వచ్చి చెప్పింది, దానికి ప్రియా కూడా చెప్పింది. అఫ్ కోర్స్ ప్రియా ఎలిమినేట్ అయిపోయింది తర్వాత. బట్ తనూజ నా దగ్గరికి వచ్చి చాలా క్లియర్ గా చెప్పింది, ఓనర్స్ లో నేను ఏం చేస్తున్నాను, ఏం చెయ్యట్లేదు, నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఏంటి అనేది నాకు తనూజ చాలా క్లియర్ గా చెప్పింది. అలా చెప్పడం వల్లనే నేను ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుంటే నార్మల్ గా ఒకప్పుడు చూస్తూ కూర్చునేవాడిని. ఇప్పుడు ఆ ఇష్యూ మధ్యలోకి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అని చెప్పింది. అంటే ఒక 23 ఏళ్ళ ఒక అబ్బాయి తప్పుడు అడుగులు వేస్తున్నాడు అని తెలిసినప్పుడు కొంచెం ఆ అబ్బాయి కంటే ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు పెద్ద అయిన ఒక అమ్మాయి, కొంచెం ఎంతో కొంచెం అనుభవం ఉన్న ఒక అమ్మాయి ఆ అబ్బాయి తప్పుదారిలోకి వెళ్లకుండా సరైన దారిలోకి తీసుకురావడం కోసం ఆ అబ్బాయి చేస్తున్న తప్పులు ఏంటి అనేది ఒక కండిషన్కి ఇంకో కండిషన్కి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆ అమ్మాయి చెప్పింది అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే తను అది అక్నాలెడ్జ్ చేస్తున్నాడు. కంప్లీట్గా ఇదంతా ఎలివేషన్ తనకి ఇస్తుంటాడు తనూజకి. బట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిడెన్ గా తను అక్నాలెడ్జ్ చేస్తున్నాడు అంటే తిని ఎంత గొప్పవాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇంకొక కంటెస్టెంట్ దగ్గర తనుజ దగ్గర చెప్తే ఓకే, వేరే ఇంకొక థర్డ్ పర్సన్ దగ్గర ఇంకొక పర్సన్ ని లేపాల్సిన అవసరం లేదు కళ్యాణ్కి. బట్ తనూజ చేసిన అమ్మాయి ఏదైతే చేసిందో అమ్మాయి గురించి చెప్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జనాలు తెలుసుకోవాల్సింది తనూజ గురించి, ఎప్పుడు చూసిన ఆనందంతి ఏడుచుద్ది అరుసుద్ది అన్ని మాట్లాడుతున్న వాళ్ళు తనూజ ఎంత గొప్పగా మాట్లాడగలుగుతుంది, తనూజ ఎంత గొప్పగా ఒక మనిషిని అర్థం చేసుకోగలుగుతుంది, తనూజ ఒక మనిషికి తను చెప్పాలనుకున్నది ఎంత క్లియర్ గా చెప్పగలుగుతుంది. సో తన గేమ్ ని వేరే వాళ్ళ గేమ్ ని కూడా మార్చగలిగే అంత ఇంపాక్ట్ తనూజలో ఉంది అంటే అది సంగతి ఆ అమ్మాయి గురించి. అండ్ నేను వాళ్ళు చెప్పారు, సో నేను అమ్మాయి చెప్పింది, దాని తర్వాత నేను మార్చుకుంటూ వస్తున్నాను. లాస్ట్ 2 వీక్స్ చూసావు కదా, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, నన్ను ఎక్కడో నిలబెట్టింది లాస్ట్ 2 వీక్స్ తీసుకెళ్ళి అని చెప్తా. అంటే ఆ లాస్ట్ వీక్ మనోడు ఆడటము అదంతా అవ్వటము, దాని తర్వాత మనోడు క్యాప్టెన్ అవటము, అసలు రాము అదే లాస్ట్ వీక్ ఆ గేమ్స్ ఆడటం, తర్వాత రాము కెప్టెన్ కదా, దాని తర్వాత లాస్ట్ వీక్ మనోడు కెప్టెన్ అయ్యాడు కదా. సో 2 వారాలు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది అని చెప్పి మనోడు అంటాడు. నిజంగానే ఎక్కడికో తీసుకెళ్ళింది. ఆ విషయం లోపల మనోడు కరెక్ట్గా అసెస్ చేశాడు, అది బాగా నచ్చింది. తనతో నేను రోజు ఎందుకు కూర్చుంటా అంటే తను డైలీ నా డ్రాబ్యాక్స్ చెప్పుద్ది. ఓకేనా, నేను చేసేది నేను ఎక్కడ తప్పులు చేశాననేది నాకు క్లియర్గా తను చెప్తూ ఉంటుంది. నేను అందుకని ఆ మనిషితో ఉంటా, నాకు ఆ మనిషి అందుకే నచ్చుద్ది, నేను ఆ మనిషితో ఉంటా. ఎందుకు చెప్తానంటే నీకు అది అందరితో ఉండొచ్చు, బట్ నేను తనతో ఎందుకు ఉంటానంటే ఇక్కడ కనెక్ట్ అయ్యాడబ్బా. మనం రివ్యూలో ఏదైతే చెప్పామో మొన్నటి వరకు సేమ్ పాయింట్ కళ్యాణ్ నోట్లోంచి వచ్చింది. ఓకేనా, అది మన రివ్యూకి ఉండే పొటెన్షియాలిటీ. ఏమంటాడు కళ్యాణ్ ఆ రోజు మొన్న టాస్క్లో లాస్ట్ వీక్లో తను నన్ను నమ్ము వచ్చింది, నేను స్ట్రాంగ్ అని, నేను బాగా గేమ్ ఆడగలుగుతాను అని చెప్పి తను నన్ను నమ్ము వచ్చింది. తను ఏదైతే నన్ను నమ్మి వచ్చిందో అది తను అదే మాట మీద ఉంది కదల్లా. అంటే జీవితంలో ప్రతి ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. నేను తనుజతో మొన్న వీక్ కలిసి గేమ్ ఆడాను కదా, ఆ వీక్లోనే నేను చాలా జీవితాన్ని చూశాను, చాలా జీవితాన్ని అర్థం చేసుకున్నాను. అంటే తను ఏ పాయింట్లో చెప్తున్నాడంటే ఆ మాట కళ్యాణ్ తనూజ గురించి ఇక్కడ ఉంటుంది అబ్బా ఎలివేషన్ సీన్ మామూలుగా ఉండదు. ఆ అమ్మాయి నేను ఆ అమ్మాయికి సపోర్ట్ చేశాను, ఆ అమ్మాయి నా సపోర్ట్ కోసం అక్కడికి వచ్చింది. దాని తర్వాత ఓకే నేను అయితే జెన్యూన్గానే చేశాను, దాని తర్వాత నాకు వేరే ఆలోచనలు ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. బట్ ఆ అమ్మాయి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చి ఏదైనా చెప్తుంటే కూడా అమ్మాయి నిలబడింది నా కోసం నిలబడిపోయింది ఆ అమ్మాయి. అలాగే అంటే నేను తప్పు చేయలేదు, నేను కరెక్ట్గానే ఆడుతున్నాను, తను నాతో జెన్యూన్గానే ఉన్నాడు అని చెప్పి నా కోసం అమ్మాయి నిలబడింది. చాలా తక్కువ వాళ్ళు నిలబడటం. అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్తున్నప్పుడు మన గురించి ఇది అది అంటే ఈ అబ్బాయి నేను జస్ట్ వాడుకోవడానికి తీసుకున్నాడు, నువ్వు వీక్ అని తీసుకున్నాడు, అది ఇది అని చెప్పి ఇమాన్యుయల్ దివ్య వీళ్ళందరూ చెప్పినా లేదు, అతను ఏ రకంగా అయినా ఆలోచించవచ్చు, బట్ నేను అతను స్ట్రాంగ్ అనుకుని తీసుకున్నాను కదా, తనకు నేను మాట ఇచ్చాను కదా, తను నాకు మాట ఇచ్చిందని చెప్పి తను ఆ మాట మీద నిలబడిందని చెప్పారు. ఇప్పుడు దివ్య లైట్ ఆఫ్ చేయటం కానీ, దాని తర్వాత ఫస్ట్ సేఫ్ జోన్లోకి తనను పంపించడం కానీ, కెప్టెన్ అవడంలో తను ఉండటం కానీ, ఇవన్నీ తను కెప్టెన్ అయిన తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేసి తన ఫోటోని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కానీ, ఇవన్నీ తనకి ఏమనిపించిందంటే ఈ అమ్మాయి జెన్యూన్, నా మీద జెన్యూన్ కన్సర్న్తోనే ఉంది, అంటే గేమ్ వచ్చినప్పుడు కూడా నార్మల్గా ఓకే, బట్ గేమ్లో టాస్క్లో కూడా నాతోటి మంచిగానే ఉంది, నా గురించి ఆలోచించింది, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అన్నట్టు చెప్తూ ఇంకొక మాట చెప్తాడు. నార్మల్గా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి నా ఫ్రెండ్స్ వచ్చి చెప్పినా కానీ అవును ఓకే అది ఇది అని అంటాను నేను, ఎందుకంటే వాళ్ళు నా గురించి చెప్తున్నారు కాబట్టి పాజిటివ్గా నేను అవును కరెక్టే అని అంటాను. బట్ ఆ అమ్మాయి నాకు బ్యాక్ ఎండ్లో కూడా అమ్మాయి నా కోసం ఫైట్ చేసింది, నా కోసం నిలబడింది. అంటే లైక్
దీనికి సంబంధం లేకపోయినా కానీ దీని ప్రెజెన్స్ లో కాకపోయినా కానీ కళ్యాణ్ గురించి వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే తిను వాళ్ళతోటి ఫైట్ చేసింది. లేదు కళ్యాణ్ మంచోడు, కళ్యాణ్ కోసం నా కోసం అది ఏదైనా పర్లేదు, కళ్యాణ్ నేను నమ్ముతాను, సో మేమిద్దరం పార్ట్నర్స్, తను అలా చేసినా పర్లేదు, నేనే కదా తన కోసం వెళ్ళింది, తన అవసరం నాతో ఉంది కదా, సో నేను టాస్క్ ఆడాలని అనుకున్నాను కదా తనతోటి అని చెప్పి తను నా గురించి ప్రొటెక్ట్ చేసింది, నన్ను బ్యాకప్ చేసింది. చూసారా, అది అసలు మామూలు విషయం కాదు, అసలు ఎవ్వరూ చేయలేరు. అది అలా చేయటం అనేది నాకు అర్థమైంది. అంటే నేను ఖచ్చితంగా తనూజ కోసం ఏదో ఒకటి చేస్తా, ఖచ్చితంగా చేస్తాను. నేను తనూజ కోసం, తన కోసం నిలబడతా, తన కోసం ఆడతా, తన కోసం చేస్తా, తనని ఏదైతే తనని కెప్టెన్ చేస్తా, అలా మాట్లాడతా తను. అంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత కూడా కళ్యాణ్ని నమ్మిందో అక్కడ కళ్యాణ్ కంప్లీట్లీ సరెండర్ అయిపోయాడు. ఇంకంతే, ఎవరైనా సరెండర్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ అది. ఎందుకంటే ఒక పర్సన్ తన ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ చెప్తున్నప్పుడు నువ్వు వీక్ అని చెప్పి ఆ అమ్మాయిని ఇన్సల్టెడ్ గా కళ్యాణ్ మాట్లాడాడని చెప్పినా కానీ అది ప్రతి మనిషికి వీక్ పాయింట్. అవును, అంత మాట అన్నాడా, వాడికి అనవసరంగా చేశాను ఇలా అనుకుంటారు ఎవరైనా. బట్ అలా అనుకోకుండా ఆ అమ్మాయి కళ్యాణ్ లేదు, కళ్యాణ్ నేను అవసరంతో వెళ్ళాను, సో తను కూడా వచ్చాడు, సో అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇద్దరం గేమ్ ఆడడం, నాకేం ప్రాబ్లం లేదు అని కళ్యాణ్ ఆ అమ్మాయి అర్థం చేసుకున్న తీరు కంప్లీట్ మెచ్యూరిటీ, బాగా మెచ్యూర్గా ఉండే అమ్మాయిలు ఆలోచిస్తారు అలాగా. ఆ అమ్మాయి అలా మెచ్యూర్గా ఆలోచించింది, అది కళ్యాణ్కి చాలా బాగా నచ్చింది. సో కళ్యాణ్ తనను అర్థం చేసుకున్నాడు, తనను ఆకాశంలో పెట్టాడు. మామూలుగా కూడా కాదు, అర్ధరాత్రి కళ్యాణ్ ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా చుక్కల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు ఆ అమ్మాయిని. ఇంకా అమ్మాయి దిగే సమస్య లేదు. నిజంగా ఎడిటర్ మామ, ఇంత బిగ్ బాస్ మామ ఆ అమ్మాయికి ఏమాత్రం పాజిటివ్ చేయాలనుకున్నా కానీ ఆ క్లిప్ వేస్తాడు అబ్బా. ఆ క్లిప్ వేస్తే మాత్రం మామూలు ఉండదు. ఎందుకంటే కళ్యాణ్ చాలా ఎమోషనల్ గా చెప్పాడు, అది చెప్తాడు. అండ్ ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే అర్థం చేసుకున్నాడు కళ్యాణ్, గేమ్ని ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది. ఎక్కడ నిలబడాలి, ఎక్కడ సైలెంట్గా ఉండాలి, ఎంత అరవాలి, ఎంత అరవకూడదు, వాయిస్ ఎలా వెళ్తుంది బయటకి అనేది కూడా క్లియర్, ఒకటి మ్యాండేటరీ థింగ్ అని అర్థం చేసుకున్నాడు. లాంగ్వేజ్ మారింది, బాడీ లాంగ్వేజ్ మారింది. సో చాలా ఫస్ట్లో వచ్చినప్పుడు వేరేలాగా ఉండేది, ఇప్పుడు చాలా మారింది. సో అర్థం చేసుకుంటున్నాడు, అసెస్ చేసుకుంటున్నాడు, గేమ్ని ఎవాల్వ్ అవుతున్నాడు. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ తనూజ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నాం. సో ఇప్పుడు నేను మాట్లాడితే పిఆర్, తనుజ పిఆర్. ఇప్పుడు కళ్యాణ్ మాట్లాడాడు తనుజ గురించి లోపల, ఇప్పుడు కళ్యాణ్ తనుజ పిఆరా? అదన్నమాట లెక్క, అలా ఉంటుంది అన్నది. సో సిట్యువేషన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకున్నాము అనేది ఉంటుంది. సో బయట నుంచి చూస్తున్న రివ్యూస్ మనం అర్థం చేసుకున్నదే లోపల ఉన్న కంటెస్టెంట్ అర్థం చేసుకున్నాడంటే ఇంకా కంటెస్టెంట్ నెక్స్ట్ లెవెల్ అని అర్థం మనకి, అదన్నమాట సంగతి. సో ఇది ఓవరాల్గా నాకు అనిపించింది. మీకే అనిపించింది మీరు కామెంట్ చేయండి. జై హింద్.